సో, ఒక వ్యక్తి తన యొక్క ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ ఇంకొక వ్యక్తికి అది ఆసరాగా మారిపోయింది. అది ఎలా అంటారా? ఒక పోలీస్‌కి అతను ఒక ట్రాక్టర్ డ్రైవర్ దొరకటం జరిగింది. రాంగ్ వేలో వస్తున్నాడు. ఈ రాంగ్ వేని అతను ఆసరాగా తీసుకొని, "నువ్వు చేశావు గదా తప్పు. నాకు ఒక 20,000 అనేది నువ్వివ్వు. లేదంటే నీ మీద చాలా కేసులవుతాయి. తర్వాత నువ్వు చాలా ఫేస్ చేస్తావు" అని చెప్పేసి గట్టిగా ప్రెషర్ చేయడంతో, అతని కాడున్న 10,000ని అతనిచ్చారు. మిగతా డబ్బు కూడా కావాలి అని ఒకే ప్లేస్‌లో ఉంచి ఆయన ప్రెషర్ చేయడం వల్ల అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. సో, ఇది ఒక రకమైన బానిసత్వం. ఒకళ్ళు ఒక చిన్న మిస్టేక్ చేస్తే దాన్ని హైలైట్ చేసి వాళ్ళు ఆదాయం చేసుకుంటున్నారు చూడండి. ఇటువంటి దాన్ని కూడా మనం బానిసత్వంగానే చూడాలి. ఇంకా స్వతంత్రం వచ్చినప్పటికీ కరెక్ట్‌గా ఒక అవేర్‌నెస్ లేకపోవడం వల్ల కొన్ని కొన్ని మిస్టేక్‌లు జరిగినప్పుడు వీళ్ళు దాన్ని డబ్బు పరంగా కూడా మార్చుకొని లంచాల రూపంలో తీసుకుంటున్నారండి. సో, ఇటువంటి వాళ్ళకి కావాలండి కౌన్సెలింగ్. కౌన్సెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. ఆయన యొక్క జీవితం 10,000 కాదు గదా! పబ్లిక్‌లో ఇప్పుడు ఇన్‌స్టా ఉంది, ఫేస్‌బుక్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది, గ్రూప్‌లో వాట్సాప్‌లున్నాయి, మెసేజెస్ ఉన్నాయి. తర్వాత ఫ్రెండ్స్‌తో చాటింగ్స్ ఎన్నో ఉన్నాయి. అతని యొక్క ప్రాబ్లమ్‌కి ఎవరివ్వరండి సొల్యూషన్. లేదంటే ఎవరో ఒకళ్ళైనా హెల్ప్ చేసుంటారు గదా! వాళ్ళకొక ఈగో, లేదంటే భయం. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే మీరు ఏ విషయానికైతే భయపడతారో మిగతా అందరూ కూడా మిమ్మల్ని భయపెట్టాలని చూస్తారు. ఇంకొకటి మరీ ముఖ్యంగా గుర్తుంచుకోండి. మేము చూసే కొన్ని కేసెస్‌లో ఎవరో ప్రీవియస్‌లో ఒక మిస్టేక్ చేస్తారు. కొన్ని సిట్యుయేషన్స్‌లో. ఆ మిస్టేక్‌ని ఈళ్ళు దాపెట్టడానికి ఇంకొక పర్సన్‌తో ఏదో చిన్న అబద్ధం ఆడతారు. అయితే ఈ పర్సన్ గురించి ప్రీవియస్‌లో ఏదో మిస్టేక్ జరిగింది. ఇట్లా నాకు పలానా వ్యక్తి ద్వారా తెలిసింది అని చెప్పి ఈ వ్యక్తిని టార్చర్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. అంటే ఎట్లా అంటే మీ గురించి నాకు అంతా తెలుసు. మీ యొక్క యాటిట్యూడ్ గురించి అంతా తెలుసు. ఇంకా అది ఎలా వెళ్ళిపోతుందంటే క్యారెక్టర్ దాకా వెళ్ళిపోతుంది. సో, మీ యొక్క క్యారెక్టర్ ఎవరండి? మీ యొక్క క్యారెక్టర్‌ని మీరు డిసైడ్ అవ్వాలి. మిమ్మల్ని పెంచిన తల్లిదండ్రులు, లేదా చేసుకున్న భర్తో, చు చుట్టూ చూసే మీరు సమాజమో కాదు. మీ యొక్క క్యారెక్టర్ ఏంటో మీకు మాత్రమే తెలుసు. మీరు ఎందుకు ఆ అబద్ధాన్ని ఆడారో మీకు మాత్రమే తెలుసు. మీరు ఎందుకు ఒక విషయాన్ని దాస్తున్నారో మీకు మాత్రమే తెలుసు. ఎవరికి థర్డ్ పర్సన్‌కి భయపడాల్సిన అవసరం లేదు. సో, మీరు ఏదైనా సొసైటీలో మీకు ఇబ్బంది కలుగుతుంది, లేదంటే దీని వల్ల మీ పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది, మీ ఫ్యామిలీకి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే అదంతా కూడా మీ పర్సనల్. ఇంకొకళ్ళు ఎవరైనా ఇంటర్ఫియర్ అయినప్పుడు సో, మీరు చెప్పాల్సిందల్లా ఒకటే. ఇక్కడ నా ఫ్యామిలీకి నాకు సంబంధించింది. మీరేదైనా ఉంటే వర్క్ పరంగా మాట్లాడండి. లేదంటే ప్రొఫెషనల్‌గా మాట్లాడండి. అంతవరకే మీతో నాకు ఫ్రెండ్‌షిప్ అని చెప్పేసి కట్ చేయండి. మరి ఆ డాక్టర్ అబ్బాయి అయితే ఏం చేసుండాలి అనేది మనం తీసుకుంటే, అతను కూడా అంతే గదా! నేను రాంగ్ రూట్‌లో వచ్చిన విషయం కరెక్టే. బట్ నా కాడ ఇంతే అమౌంట్ ఉంది అని ఎన్నో సార్లు రిక్వెస్ట్ చేశాడు. బట్ అతను ఇనలేదు. ఈ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతను ఎక్కువగా ప్రెషర్ చేయడం వల్ల అతను అటెంప్ట్ చేసుకున్నాడు. చనిపోయే ధైర్యం ఉన్నప్పుడు సాధించుకునే ధైర్యం ఉండదా? ఉంటుంది. బట్ నేను చెప్పాను గదా! అడల్టరీ అనేది ఎంత డేంజరస్సో.